డబ్బు కోసం గబ్బు బోధన, విద్యార్థుల మెదడులోకి అనైతిక పాఠాలు, విద్యాబోధన శిక్షణ పేరుతో దోపిడీ, కొరగాని విద్యతో నిర్వీర్యం, ర్యాంకుల కోసం తీవ్ర ఒత్తిడి, భరించలేక ఆత్మహత్యలు, అదనపు కోర్సుల పేరుతో ఫీజులు, విద్యార్థి సామర్థ్యానికి భిన్నంగా శిక్షణ, ప్రలోభాలతో ర్యాంకుల కొనుగోళ్లు, చిన్నప్పటి నుంచే అనైతిక మార్గాలు అలవాటు చేస్తున్నారు. నారాయణ మాయోపాయాలు, అక్రమాలపై విచారణ జరపాలి, విద్యాసంస్థ యాజమాన్యంపై హత్య కేసులు పెట్టాలి, అప్పుడే అక్రమ బోధనకు అడ్డుకట్ట నిపుణుల సూచన. నారాయణ కాలేజీల భాగవతం, కార్పొరేట్ అడ్మిషన్లు అంటూ నారాయణ కాలేజీల భాగవతం పైన ప్రధానంగా ఒక వార్తను వేశారు. డబ్బు కోసం గబ్బు బోధనట. ఇది వాస్తవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థల పేరుతో కొన్ని వందల బ్రాంచీలు ఓపెన్ చేసి అనేక అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపైన అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చినాయి, వార్తా కథనాలు వచ్చినాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు చర్య తీసుకోవాలి. అంత ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. కానీ మిగతా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ కేంద్రంగా కొన్ని వందల బ్రాంచ్లు ఉన్నాయి నారాయణ విద్యా సంస్థలు. విచ్చలవిడిగా ఫీజులు, విచ్చలవిడిగా బుక్స్ అమ్మటం, మెటీరియల్, బుక్స్, యూనిఫాము, ఇంకేదో ఎన్ఎల్ఆర్ఎఫ్ అని రకరకాల ఫీజులతోనే కొన్ని లక్షల రూపాయలు ప్రజల దగ్గర రక్తం పిండుతున్న పరిస్థితి. జలగదాగినట్టు తాగుతుండు. దీనిపైన మనం కూడా అనేక సార్లు ప్రోగ్రామ్ చేసినాం. కానీ ఎటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న ఉమ్మడి ఏపీలో ఉన్న ప్రభుత్వాలు కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఇలా ప్రభుత్వానికి సవాల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వానికే సవాల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ర్యాంకులు, గ్రేడ్లు, వీటితోని పెద్ద పెద్ద యాడ్లు, వీటితోని మొత్తం ప్రజల్ని మాయ చేసి పేరెంట్స్ని వాళ్ళ బుట్టలో వేసుకొని వేధించుతున్న పరిస్థితి. దాంట్లో కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ర్యాంకులు, ఈ కాంపిటీషన్, ఈ అనైతికమైన విద్యాబోధంతో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దానిపైన ప్రధానంగా డబ్బు కోసం గబ్బు బోధన అంటే వీళ్ళపైన హత్యా కేసులు కూడా పెట్టాలి. విద్యాసంస్థలు, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం పైన హత్య కేసులు పెట్టాలి. ఈ ఆత్మహత్యలు కాదు, ఈ హత్యలు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం చేసిన హత్యల కిందనే భావించాలని చెప్పి ఒక నిపుణులు చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా అసలు వీళ్ళ ఫీజులపైన, వీళ్ళ విధానం పైన నియంత్రణ ఉండాలి. ఎట్లాంటి నియంత్రణ లేదు, ఫీజులపైన నియంత్రణే లేదు. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2-3 సార్లు చెప్పారు, ఫీజులపైన నియంత్రణ చేస్తాం, కార్పొరేట్ విద్యపైన నియంత్రణ చేస్తాం, ఫీజులకి నియంత్రణకు ఒక కమిటీ చేస్తాం అన్నారు. కానీ రేపు జూన్ 12న స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి, జూన్ 2న కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి. ఇంతవరకు దానిపైన ఎట్లాంటి చర్యలు లేవు. మళ్ళీ ఈ సంవత్సరం చేస్తారా, వచ్చే సంవత్సరం చేస్తారా తెలియని పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఉక్కుపాదం మోపాలి. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థ లాంటి సంస్థలపైన ఉక్కుపాదం మోపితే తప్ప సామాన్యులకు న్యాయం జరగదు. వాళ్ళు చదువు చెప్పేది తక్కువైతే వ్యాపారం ఎక్కువ చేస్తున్నారు. వ్యాపార దృక్పథంతో ఈరోజు కాలేజీలు వందల బ్రాంచీలు ఓపెన్ చేసి దానికి ఎట్లాంటి అనుమతులు ఉండవు. పశువులు కొట్టడం లెక్క ఉంటాయి. అపార్ట్మెంట్లలో గింత ప్లే గ్రౌండ్ ఉండదు, పిల్లలకు వెంటిలేషన్ ఉండదు, ఏది లేకుండా కూడా ఇవాళ స్కూల్స్ నడుస్తుంది. దానిపైన నిఘా పెట్టాల్సిన విద్యాశాఖ అధికారులు నిద్రపోయే పరిస్థితి. కాబట్టి ఇది నారాయణ కాలేజీల భాగవతం కూడా కార్పొరేట్ అడ్మిషన్ల పేరుతోని దాంట్లో నో ఫీజు రీఎంబర్స్మెంట్ అట్లా, నో రిజర్వేషన్, ఎట్లాంటివి ఉండదు. ఆర్టీఈ యాక్ట్ అమలు ఉండదు, రిజర్వేషన్ అమలు ఉండదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు, ఏది ఉండదు. లక్షల ఫీజులు వసూలు చేయటం, ఎగ్జాములు పెట్టడం, సీట్లు లేవంటం, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. కాబట్టి నారాయణ విద్యా సంస్థలపైన ఉక్కుపాదం మోపాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ పెడితే తప్ప విద్యా వ్యవస్థ బాగుపడదు. ఇది ఒక వార్తగా డబ్బు కోసం గబ్బు బోధన అని చెప్పి ఇలా ఆంధ్రప్రభ వార్త ప్రధానంగా ఒక వార్తనిచ్చింది.